నీకు అవునుగాక. 28వ వచనం చదువుదాం దయచేసి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీతో ప్రభు మాట్లాడిన సూటిగా వచ్చిన ఏంటి తెలుసా? అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ కోరిక తీర్చును. నువ్వు ఏమనుకుని నీ మనస్సును దేవునికి ఏమనికి నీ ప్రార్థన చేసుకుని ఆయన ఎంత ఏ వరం అడిగితివో, ఆయన దగ్గర నువ్వు ఏమడిగావో, ఏమి కావాలని అడిగావో, ఏమి కావాలని స్థలానికి వచ్చి ఉన్నావో, దేవుడు నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతాడు. నీవు కోరినట్టే అవునుగాక. కోరికలను తీర్చే దేవుడు. మీకు మాట చెప్పనండి, పోషించినోడు ఒక మాట అంటే ఎలా, పెట్టేవాడు ఒక మాట తెచ్చిది ఏంటంట కదా. ఆ సంగతి మనం మట్టి బూరలకు అర్థం కాదు కదా. మనకి ఎంతసేపు హై రేంజ్ లో చూసుకునేది ఏంటంటే తిట్టకూడదు, ఒక మాట అనకూడదు, తిట్టకూడదు, ఒక మాట అనకూడదు. ఇది మాత్రమే మనం చూసుకుంటున్నాం. కానీ సమస్తం ఇచ్చేవాడు ఆయన. చెప్పండి గట్టిగా, సమస్తం ఇచ్చేవాడు ఆయన. తిట్టని ఇంకొకటి చెయ్యి. ఇంకొక మాట చెప్తాను. ఆమెకు ముఖ్యమేంటో తెలుసా? తన కుమార్తె బాగుపడడం కావాలి. నువ్వైతేనా నాకేంటి పర్వాలేదు, స్వస్థత రాకపోయినా పర్వాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కాదు ప్రియమైన ఆ స్త్రీ దేవుని పాదాల దగ్గరే ఉంది. కాబట్టి చివరి మాట చెప్తాను. అమ్మా నేను ఆఖరికి కుక్కన్నా కానీ నాకు కూడానే వచ్చావురాని. కాబట్టి నువ్వు ఏ కోరికనైతే వచ్చి ఉన్నావో అలా చెప్పుకున్నాక నీ కోరిక, నీ విశ్వాసం గొప్పది, నీ కోరిక తీరుతుంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. హల్లెలూయా. ఆ సమయంలోనే వారి బిడ్డ బాగైపోయింది. యేసు ప్రభు మాట, ఆయన జీవపు యొక్క వాక్కు నీ కోరికను నెరవేరుస్తుంది. ఆ స్త్రీ యొక్క కుమార్తె బ్రతికిందండి. నేను అనుకుంటాను బహుశా ఎన్నో ప్రయత్నాలు చేసి యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నది. కాబట్టి అన్నాడు నీ కోరిక నెరవేరి ఉంది. ఈ సమయంలో ఈ మందిరానికి వచ్చిన బిడ్డల దేవుడు ఈ దినమందు నీ కోరికను తీర్చుకున్నాడు. అది ఏ కోరికైనా సరే నువ్వు మనసులో అనుకుని వచ్చి ఉన్నావు ఆయన పాదాల దగ్గరికి, దేవుడు ఇమ్మీడియట్ గా నీ కోరికను నెరవేర్చును.